చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగిలీశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. స్వయంభూ మొగిలీశ్వర స్వామి దేవస్థానం నందు గురువారం ఉదయం శివుని సన్నిధిలో అభిషేకం అంకురార్పణతో దేవస్థానం ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఎంబీ విజయకుమార్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంబీ ఆలయ అభివృద్ధి కోసం మా పూర్వీకుల నుండి భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నాము అని దక్షిణ కాశీగా పేరొందిన మొగిలి దేవాలయాన్ని శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో దర్శించుకోవడం పట్ల అనేక మందికి మంచి జరగడం పట్ల చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారని, తేరు పర్వదినాన్ని కూడా భక్తి శ్రద్ధలతో భక్తులు దర్శించుకుంటారు అని తెలిపారు. శివ పార్వతుల సన్నిధికి బిడ్డలు లేని వారు, పెళ్లి కాని వారు, ఉద్యోగపరంగా ఉన్నత స్థాయిలో ఉన్నవారు స్వామిని దర్శించుకోవడం వల్ల మాకెంతో మేలు జరిగింది అని తెలుపుతున్నారని, శివరాత్రి రోజుల్లో 1,00,000 మంది భక్తులు పైగా వచ్చి వెళ్తుంటారు అని అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు ఎన్పి రాధాకృష్ణ, కమల్నాథ్ రెడ్డి, హేమంత్ నాయుడు, మొగిలి మంజునాథ్, ఆలయ సిబ్బంది శరవణ, మధుసూదన్ రెడ్డి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అది ఇది కూడా క్లోజ్ చేసేయాలంటే పోలీసులు దారం పెట్టుకుంటారు. ఈ పీవులు వస్తారంటే క్లోజ్ చేస్తాము, ఇక్కడ పాస్ చేస్తాం. ఆడ మనిషి ఉంటాడు, ఆడ మనిషి ఉంటాడు. అది ఆపోజిట్ లో వస్తే చాలా ఇబ్బంది అటన్నీ 2 నిమిషాలు రాని ఏమి ఇబ్బంది లేదు. ఫ్యాన్ పెట్టామని శివదూరం పెట్టేసి భక్తులకు అందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా మహాశివరాత్రి రోజు అందరూ వచ్చి భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని దర్శించుకొని కృపా సంవత్సరం కోరుకుంటాను. అదేవిధంగా డెవలప్మెంట్ మెయింటెనెన్స్ కానీ నీట్గా క్లీనింగ్ పెట్టేసి నీట్గా ఏది భక్తులకంతా ఏది ఇబ్బంది లేకుండా అధికారుల పర్యవేక్షణతో ప్రతి ఒక్కరికి నీట్గా వచ్చే దర్శనం, ప్రతి ఒక్కరికి సామాన్య భక్తులకు మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. వారికి బదులు త్వరగా దర్శనం అయ్యేట్టుగా అధికారులని కోరుతున్నాము. అదేవిధంగా పోలీసు వాళ్ళని ట్రాఫిక్ క్లియర్ కాకుండా మెయింటెనెన్స్ చేయాల్సిందనేసి కోరుకున్నాం. ప్రతి ఒక్కరికి తీర్థ ప్రసాదాలు కానీ ప్రతి వచ్చిన వాళ్ళకి ఇది లేకుండా అన్ని సంపూర్ణ కోరుతున్నాం. దర్శనం త్వరగా చూస్తామని కోరుకుంటున్నాం. నమస్కారం. మీరు చక్కెర తీసి ప్రతి ఒక్క ధార ఆ యొక్క ధార పెట్టి దానికి అభిషేకం చేయిస్తారు. ఆ విధానంగా పంచామృత అభిషేకాలు చేసిన వల్ల ఆ లింగోద్భవకాల అభిషేకం ఆ స్వామి పుట్టాడు కాబట్టి అది ఆదివారమై వెంటనే సోమవారం ఉత్సవం కలిసి వస్తాం ఇక్కడ. కాబట్టి ఆ విధానంగా విశేషమైన క్షేత్రంలో మీరు ఆ భక్తులు దర్శనం చేస్తే చాలా విశేషం. 11 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇక్కడ. కాబట్టి మహాశివరాత్రి తప్పకుండా దర్శనం చేయండి. అదే విధానంగానే రథోత్సవం దర్శనం చేయండి స్వామిని. పుణ్యాతులు భక్తులు ఆ కర్ణాటకలో ఒక ఆయన రమేష్ బాబు, ఆయన నరసరాజ కుమారుడు రమేష్ బాబు స్వయంగా ఆయన చేయిస్తున్నాడు. అదే కళ్యాణోత్సవం కూడా మన లాయరు లోకనాథ్ రెడ్డి గారు చేయిస్తున్నారు. జమీందారు నుంచి మహాశివరాత్రి నాడు నైట్ వృషభాగం ఉంటుంది వాళ్ళది పరంపర్యంగా. కాబట్టి ప్రతి ఒక్క వాహనం ఇక్కడ ఉండాలి. కాబట్టి 10 రోజులు కూడా మీరు ప్రతి ఒక్క దీనికి మీరు దర్శనం నిత్యము దర్శనం చేసుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మొగిలి గ్రామం నందు స్వయంభూ శ్రీ మొగిలీశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి ఉత్సవాలకి 12వ తేదీ నుంచి 22వ తేదీగా బ్రహ్మాండంగా తలపెట్టినారు. కావున శివరాత్రికి వచ్చే భక్తులందరికీ ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటుంది. ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేసినారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, దేవస్థానం వారు. కాబట్టి భక్తులందరూ దేవస్థానం దర్శించి మొగిలీశ్వర స్వామి కృపా కాగలరని కోరుకుంటున్నాము. అలాగే 12 రోజులు 12వ తేదీ మూషిక వాహనం, 13వ తేదీ హంసవాహనం, 14వ తేదీ సింహవాహనం, 15వ తేదీ వృషభవాహనం, 16వ తేదీ శేషవాహనం, 17వ తేదీ కామధేను వాహనం, 18వ తేదీ భృంగి వాహనం, 19వ తేదీ రథోత్సవం ఉంటుంది, 20వ తేదీ పుష్పపల్లికి సేవ ఉంటుంది,
27వ తేదీ సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం ఉంటుంది. 15వ తేదీ శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకం ఉంటుంది, లింగోద్భవ అభిషేకం ఉంటుంది. ఆ రోజు వృషభ వాహనము ప్రత్యేకంగా మాజీ ఎం సుబ్రహ్మణ్యం వారు జమీందార్ వాళ్ళతో జరపబడుతుంది. అలాగే గవర్నమెంట్ వారు ప్రత్యేకంగా ఈసారి సౌకర్యాలన్నీ గౌరవ ఎమ్మెల్యే పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే మురళీమోహన్ ద్వారా అన్ని సౌకర్యాలు కూడా ఆయన దగ్గరుండి చూసుకుంటామని చెప్పినారు. ప్రత్యేకంగా ఇంకా ఇక్కడ వచ్చు భక్తులందరికీ తాగునీరు కానీ భోజన వసతులు కానీ అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సౌకర్యాలన్నీ భక్తులు ఉపయోగించుకొని మొగలీశ్వర స్వామి కృపా కటాక్షలు పొందగలరని ఆశిస్తున్నాం.